శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నమః. నమస్తే సరస్వతీ దేవి గౌరవాంతచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రథమ స్కందం. ఈరోజు భద్ర పౌర్ణిమ శుభపర్వాన భాగవత పూజ, భాగవత పారాయణం. ప్రతి ఒక్క స్కందం నుంచి ఒక్కొక్క శ్లోకం తీసుకొని రంగమంజరి మాతాజీ గారు పారాయణం చేస్తున్నారు భాగవతాన్ని. శ్రద్ధగా విందాం. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం మొదటి అధ్యాయము మొదటి శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మనాదస్య యతో జన్మాద్యస్య యతో కరచాత్సతే భేష్వభిఘ్న స్వరాట్. జన్మాద్యస్య యతో అన్వయాద్ ఇతరతశ్చార్తేషు అవిజ్ఞస్వరాట్. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ. తేజో వారి మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం. ధామ్నా స్వేన సదా నిరస్తః కుహకః సత్యం పరం ధీమహి. తాత్పర్యం తాత్పర్యం ఓ కృష్ణ, నీవు వసుదేవ తనయుడవు, సర్వవ్యాపి అయిన భగవానుడవు. అగో నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. పరతత్వము వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయములకు పరమ మూల కారణము అవుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగాను పరోక్షముగాను సర్వ సృష్టిల జ్ఞానములను కలిగి ఉన్న అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. అతడే తొలుత వేద జ్ఞానమును ఆది జీవి అయిన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేశాను. అగ్ని అందు జలదర్శనము లేదా జలమునందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్తుడగుతీతి. అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురి అగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక విశ్వముల
అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై ఉండడి దివ్యధామమున నిత్య దాసులై ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానించను. ఈ విధంగా మనకి భాగవతం అనేది మొదటి స్కందం నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి 2 స్కందాలు వచ్చి భగవంతుడి యొక్క పాద పద్మములు, అలాగే తృతీయ చతుర్దశ స్కందములు భగవంతుడి యొక్క క్రమంగా ఆయన యొక్క పాదములపై ఉన్నటువంటి ఆ విధంగా ఆయన యొక్క నాభి, ఆయన యొక్క వక్షస్థలం, ఆయన యొక్క ముఖారవిందం, ఆయన యొక్క మణిముకుటం, ఇలా 12 స్కందాలు వచ్చేసి భగవంతుడి యొక్క సాహిత్య రూపం. అంటే మనం భాగవతాన్ని ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం లేదు. భాగవతం కానీ, శాలిగ్రామ శిలను కానీ, గంగాజలం కానీ ప్రతిష్ఠ అనేది చేయరు. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రతిరూపమే. అంటే ఆల్రెడీ ఇక్కడ భగవంతుడు ఈ సాహిత్యంలో వెలిసి ఉన్నారు. సో అటువంటి భాగవతం ఈ రోజున సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి సంపూర్ణ భాగవతం వివరించి 12 స్కందాలు 18 పర్వాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసి ఈరోజు సమాప్తమైనటువంటి రోజు కనుక భాగవతాన్ని మనం గౌరవిస్తూ భద్ర పౌర్ణిమగా భాగవతాన్ని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. జయ భాగవతం ప్రథమ స్కందంకి నమస్కారం పెట్టుకో. భాగవతం నమస్కారం. తులసి పత్రం సమర్పించాము. తులసి తృతీయ స్కందం ప్రథమ స్కందం చదివినారు. ఇప్పుడు జయ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంకి నెక్స్ట్ తృతీయ అంటారండే కదా. మొదటి అధ్యాయము ధనము. ఏ స్కందం ఇది? ద్వితీయ స్కందం. ప్రార్థన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక ఉవాచ. వరీయానేషాతే ప్రశ్న కృతో లోకహితం నృప ఆత్మవిచ్చమత పుంసాం శ్రోధవ్యాధిమయం పరః. శుకదేవ గోస్వామి పలికను. ఓ రాజా, సమస్త జనులకు హితకరమై నందున నీ ప్రశ్న మహిమాన్వితమై ఉన్నది. ఈ ప్రశ్నకు గల సమాధానమే అతి ముఖ్య శ్రవణమై ఉండి సర్వ ఆత్మ విధులచే ఆమోదింపబడినది. జయ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందంకి జయ. సమర్పయామి. ద్వితీయ స్కందం నమస్కారం చేసుకోండి. తృతీయ స్కందం ప్రథమ ద్వితీయ స్కందాలు. తృతీయ స్కందం మొదటి భాగం, మొదటి అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. ఏవమేతత్పురా వృష్ణో మైత్రేయ భగవాన్ కిల శత్రావనం ప్రవిశ్యేన త్వక్తా స్వగృహం
వృత్తిమాత్ సుఖవాచ సుఖదేవ గోస్వామి పలికను. ఏవం ఈ విధంగా ఏతత్ కూడా పూర్వము స్పష్ట ప్రశ్నించబడను. మైత్రేయ మహర్షి భగవానుడు కిలా నిక్కముగా క్షత్ర విదురునిచే వనము ప్రవేశించి త్వక్త త్వజించి స్వగృహమును బుద్ధిమత్ సమృద్ధిమగు సుఖదేవ గోస్వామి పలికను. సమృద్ధివంతమగు తన గృహమును త్వజించి వనమున ప్రవేశించిన పిదప పరమభక్తుడగు విదురుడు మహానుభావుడగు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నను అడిగాను. హరే కృష్ణ. हरे कृष्ण. जय तृतीय स्कंदम की जय. एतत् पुष्पं तुलसी पत्रं समर्पयामि. तृतीय स्कंदम द्वितीय भागम. తృతీయం రెండవ భాగం శ్రీమద్ భాగవతం. ఉవాచ నిశమ్యాత్యాభువా గీతం కారణం శంకయోజ్ఞతః తథా సర్వే నవర్తన త్రిదివాయ దివౌకసః. శ్రీ మైత్రేయుడు పలికెను. ఉవాచ పలికెను. నిశమ్య విని ఆత్మవువ బ్రహ్మచే గీతా వివరణము కారణము శంకయ భయము నుండి ఉద్యుచ విడుదల పొందిరి. తథా పిమ్మట సర్వులు నవర్తన వెనుకకు మరలి త్రివిధాయ స్వర్గలోకమునకు ద్విఔకషద దేవతలు ఉన్నతలోకవాసులు. శ్రీ మైత్రేయుడు పలికను. ఉన్నతలోకవాసులు దేవతలు అంధకారములను కారణమును బ్రహ్మదేవుడు విష్ణువు నుండి జన్మించినవాడు వివరింపగా విని సమస్త భయదూరులైరి. ఆ విధముగా వారందరూ పిదప తమ నెలవులకు జనరి. హరే కృష్ణ. तुलसी पत्रं पुष्पं समर्पयामि. तृतीय स्कंदम पूजा. ओम नमो भगवते वासुदेवाय. नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतस्सेवया भागवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टिकीम्. చతుర్థ స్కందము మొదటి అధ్యాయము. మైత్రేయ ఉవాచ. మనోస్తు శతరూపాయ త్రిశ కన్యాశ్చ జగ్నిరే అతి కూతిర్రే వహుతిశ్చ ప్రసూత్రిరి విస్తృత. మైత్రేయ ఉవాచ. మైత్రేయముని పలికను. మనోతు స్వయంభువ మనువు శతరూపాయ తన భార్యగు శతరూపం వలన త్రిశ ముగ్గురు కన్య చ పుత్రికలను కూడా జిగ్నిరే పొందిరి. అకూతి దేవహుతి చ కూడా ప్రసూతి ఇతి అని విస్తృత ప్రసిద్ధికెక్కిరి. శ్రీ మైత్రేయుడు పలికెను. స్వయంభువ మనువు తన భార్యకు శతరూప వలన ముగ్గురు పుత్రికలను బడసెను. అకూతి దేవహుతి ప్రసూతి అనునవి వారి నామములు. హరే కృష్ణ. जय श्रीमद्भागवतं चतुर्दश स्कंदम प्रथम भागम. एतत् पुष्पं तुलसी पत्रं समर्पयामि. जय श्रीमद्भागवत महापुराणम की जय. इदं भागवतं नामं पुराणं ब्रह्मसंहितम् उत्तमश्लोकचरितां चकारान् भगवन् ऋषिम्.
చతుర్థి స్కందం 2వ భాగం. చతుర్థ స్కందము 2వ భాగం. మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠః సాకం మగవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిసృష్టో యజ్ఞపుక్తమభాషత. మైత్రేయముని పలికను భగవాన్ దేవదేవుడగు విష్ణువు అపి కూడా వైకుంఠపతి సాకము సహా మగవత ఇంద్రుడు విభు ప్రభువు యజ్ఞములచే యజ్ఞపతి సమస్త యజ్ఞపతి తుష్ట సంతుష్టుడై యజ్ఞభోక్త తము పృథువులతో అభాషిత పలికెను. మైత్రేయుడు పలకసాగిను. విదుర 99 అశ్వమేధ యజ్ఞములచే మిగుల సంతుష్టుడైన విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమయ్యను. ఇంద్రుడితో పాటు అరుదించిన ఆ దేవదేవుడు అంతటా ఇట్లు పలకసాగిన. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం. ఏతత్ పుష్పం తులసీపత్రం సమర్పయామి. అధ్యాయం 1వ శ్లోకం. రాజ ఉవాచ ప్రియవ్రతో భాగవత ఆత్మరామ కథం మునే గృహే రమత యన్మూల కర్మబంధ పరాభవ. రాజా ఉవాచ పరీక్షిత్ మహారాజు పలికను. ప్రియవ్రతుడు భాగవత పరమభక్తుడు ఆత్మానుభవభూతి అందే సుఖించువాడు కథం ఎందులకు మునే ఓ మహాముని గృహమునందు అరమత భోగించను యత్ మూల ఏదైతే మూల కారణము కర్మబంధనమునకు పరాభవ మానవ జీవిత లక్ష్యమును భగ్నమునర్చున్నది. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాడు. మహాముని, మహాభక్తుడు ఆత్మరాముడు అయినట్టి ప్రియవ్రతుడు కర్మబంధమునకు మూలమైనది మరియు మానవ జీవిత లక్ష్యమును భగ్నమునర్చున్నది అగు గృహస్థాశ్రమమున ఎందులకై నిలిచెను. ఏతత్ పుష్పం తులసీపత్రం సమర్పయామి. భాగవతం 5వ స్కందం. శ్రీమద్ భాగవతము 6వ స్కందము అధ్యాయం 1వ శ్లోకం. పరీక్షిత్ ఉవాచ నివృత్తి మార్గా కథిత పదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యద సంస్కృతి. పరీక్షిత్ ఉవాచ పరీక్షిత్ మహారాజు పలికను. నివృత్తి మార్గ ముక్తి పదము కథిత వివరింపబడినది. అదౌ అది అందు భగవతే నీచే యథారీతిగా క్రమముగా యోగ ఉపలబ్ధైన యోగ విధానమున మడసి బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మలోకమును చేరిన పిమ్మట యథా ఆ ప్రకారము సంస్కృతి జన్మ మృత్యు పరంపర శమించును. పరీక్షిత్ మహారాజు పలికను. ఓ దేవ శుకదేవ గోస్వామి, ముక్తి పదమును నివృత్తి మార్గమును నీవు ఇదివరకే 2వ స్కందమునందు వివరించితి. ఆ పదము అనుసరించుట ద్వారా మనుజుడు క్రమముగా మహోన్నత లోకమవు బ్రహ్మలోకమును చేరినవాడై అచ్చట నుండి బ్రహ్మతో పాటు ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. ఆ విధముగా భౌతిక జగత్తు నందలి జన్మ మృత్యు వలయము నుండి అతడు బయటపడగలడు. హరే కృష్ణ. పుష్పం సమర్పయామి.
మొదటి శ్లోకము సప్తమ స్కందం. శ్రీరాజోవాచ సమప్రియః సుహృద్ బ్రహ్మాన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన వది ద్విషమో యథా. శ్రీరాజోవాచ పరీక్షిత్ మహారాజు పలికెను. సమః సముడు, ప్రియమైనవాడు, సుహృత్ స్నేహితుడు, బ్రహ్మన్ ఓ బ్రహ్మణ, సుఖదేవ భూతానం సకల జీవుల ఎడ భగవాన్ విష్ణు భగవానుడు స్వయముగా ఇంద్రస్య ఇంద్రుడి యొక్క అర్థే లాభం కొరకు కథః ఎట్లు దైత్యులను అవధీత్ వధించను విషమ పక్షపాతి యథా అయినట్లుగా. పరీక్షిత్ మహారాజు పలికను. బ్రాహ్మణోత్తమ, సర్వజీవ సుహృతులైనట్టి విష్ణు భగవానుడు సమదర్శి, ఎల్లరకు పరమ ప్రియమైన వాడు అయి ఉన్నాడు. అయినచో అతడేలా సామాన్య మానవుడి వలె ఇంద్ర పక్షపాతి అయి ఇంద్రుని శత్రువులను వధించను. సమదర్శి అయినవాడు కొందరి ఎడ పక్షపాతము, ఇంకొందరి ఎడ వైర భావము ఎట్లు కలిగి ఉండగలడు? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై. అధ్యాయము మొదటి శ్లోకము. స్వయంభువస్యేన గురువంశోయం విస్తరాచ్యుత్రత యత్ర విశ్వసృజాం సర్గో మనునన్యా దస్వనః. శ్రీరాజోవాచ పరీక్షిత్ మహారాజు పలికెను. స్వయంభువస్య స్వయంభువ మనువు యొక్క ఇహ ఈ సంబంధమును, గురో ఓ గురుదేవ, వంశము అయము ఇది, విస్తరాత్ విస్తారముగా, శృత మీ వలన వింటిని, యత్ర దేని ఎందైతే, విశ్వసృజాం మరచి ములగు ప్రజాపతుల యొక్క సర్గ మనుతనయుల నుండి వచ్చి పుత్ర పౌత్రులను కూడినట్టి సృష్టి మనువులు అన్యాన్ ఇతర పదస్య దయచేసి వివరింపుడు నాకు. పరీక్షిత్ మహారాజు అడిగెను. గురుదేవ, మీ అనుగ్రహమున స్వయంభువ మనువు వంశమును గూర్చి పూర్తిగా వింటిని. కానీ ఇతర మనువులు కూడా ఉన్నారు కదా, వారి వంశములను గూర్చి నేను ఇప్పుడు వినగోరుచున్నాను. దయచేసి వారిని గూర్చి వివరింపుము. హరే కృష్ణ. మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యానంత వీరస్య హరే తత్ర స్మృతాని చ. శ్రీరాజోవాచ పరీక్షిత్ మహారాజు పలికెను. మన్యంతరాణి వివిధ మనువుల కాలమును గూర్చి, సర్వాణి సమస్తము, త్వయా నీచే, ఉక్తాని వర్ణింపబడినది, శృతాని వింటిని, మే నేను, వీర్యాన్ని అద్భుతమగు కర్మలు, అనంత వీరేశ అమిత విక్రమ సంపన్నుడగు హరే శ్రీహరి యొక్క తత్ర ఆ మన్వంతరములలో కృతాని చేయబడినవి చ కూడా. పరీక్షిత్ మహారాజు పలికెను. దేవ సుఖదేవ గోస్వామి, వివిధ మన్వంతరములను వాని అందు అమిత విక్రమ సంపన్నుడగు దేవదేవుని అద్భుతమైన కర్మలను నీవు విపులముగా వర్ణించితివి. భాగ్యవశమున నేను దానినంతటిని నీ వలన వింటిని. హరే కృష్ణ. తులసి పత్రం పుష్పం సమర్పయామి. అధ్యాయము కృష్ణావతారం. మొదటి శ్లోకం. శ్రీరాజోవాచ
కథితో వంశ విస్తారో భవతా సోమ సూర్యయో రాజాజ్ఞాం చోభయ వంశాయాం చరితం పరమాద్భుతం. శ్రీ రాజవాచ. పరీక్షిత్ మహారాజు పలికెను. కథిత ఇదివరకే వర్ణింపబడినది. వంశ విస్తార వంశముల యొక్క విస్తరమైన వర్ణనము. భవత నీచే సోమ సూర్యయో చంద్ర సూర్యుల యొక్క రాజాజ్ఞం రాజుల యొక్క చ మరియు ఉభయ రెండును వంశాయాం వంశజుల యొక్క చరితము పరమ మహోన్నతము అద్భుతము మరియు అద్భుతము. పరీక్షిత్ మహారాజు పలికెను. ప్రభు, చంద్ర సూర్య వంశములు రెండింటిని కూర్చి వాని అందలి రాజుల యొక్క పరమాద్భుతమగు చరితముతో పాటు నీవు విపులముగా వర్ణించితివి. దశమస్కంధంలో దశమస్కంధము రెండవ భాగం. బ్రహ్మవాచ. నవ మీడ్యా తే ప్రభవ ఉషే తడిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపతే పశుపాజ్ఞాయ జాయ. బ్రహ్మవచ. బ్రహ్మ పలికెను. నవమి నేను స్తుతించును. ఈడియా ఈ పరమ పూజ్యునియుడైన తే నిన్ను అబ్రా నల్ల నిమేఘము వంటి వపుసే ఎవ్వని దేహము తడిత్ మెరుపు వంటి అంబరాయ ఎవ్వరి వస్త్రము గుంజ విరిచమగు అవతంశ కరణాభరణములతో వర్పించ నెమలిపించము లవత్ శోభాయమానము ముఖాయ ఎవ్వని వదనము వన్యస్రజే వనమాలను ధరించి కవల అన్నపు ముద్ద నేత్ర బెత్తము విషాణ కొమ్ము వేణువు లక్ష్మణయుక్తము శ్రీయే యవని సౌందర్యము మృదువగు పదే యవ్వని పాదములు పశుప గోపుని నందమహారాజు యొక్క అజ్ఞాయాయ పుత్రుని. బ్రహ్మ పలికెను. దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడవు. నీకు నా వందనములు. ఓ వ్రజరాజసుతుడా, నీ దివ్యదేహమును నవీన నిరధము వలె శ్యామల వర్ణముతో ఉన్నది. నీ వస్త్రము మెరుపు వలె దైదీప్యమానముగానున్నది. గుంజా విరచితమగు కర్ణాభరణములతో శిరమునందు నిమిలిపించముతోను నీ వదన శోభ ఇనుగుడించుచున్నది. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును కూడిన జాడవై అన్నము ముద్దను నేతిలో పట్టుకొని నీవు సుందరముగా నిలబడి ఉన్నావు. అట్టి నిన్ను నీ ప్రీత్యర్థం నేను స్తుతించును. హరే కృష్ణ. మూడవ భాగము. మొదటి శ్లోకం. శ్రీ శుకౌవాచ. పితరావు ఫలబ్ధరతౌ విదిత్వ పురుషోత్తమ మా భూదిభి నిజాయ మాయం తతాన జనమోహినం. శ్రీ శుకౌవాచ. సుఖదేవ గోస్వామి పలికను. పితరౌ తమ జనని జనకులు ఉపలబ్ధ ఎరిగిరని అర్థం భగవంతునిగా అతని ఐశ్వర్యపూర్ణమగు పదం యొక్క భావము విదిత్వ తెలుసుకొని పురుషోత్తముడు మాభూత్ ఇది జరగరానిదని నిజాం తన యొక్క మాయను
తదాన విస్తరింపజేసుకొనెను. జన తన జనులను మోహిని సమ్మోహితులను చేయునట్టి శుకదేవ గోస్వామి పలికెను. జననీ జనకులు తమ దివ్యైశ్వర్యములను మెరుగుచుండిరని అవగతము చేసుకొనిన దేవదేవుడు ఇది జరగరానిదని తలచెను. ఆ విధముగా అతడు భక్తులను సమ్మోహపరచడి తన యోగమాయను విస్తరింపజేశాను. మొదటి శ్లోకం. అతోష సుప్య వృత్త యాం కుక్కుటాన్ కూజతోషపన్ గృహీత కంఠ్యా పతిభిర్మాదవ్యో విహారాతూన్. శుకదేవ గోస్వామి పలికెను. ప్రభాత సమయమున దగ్గరగా పడగా తమ పతిచే కంఠములను ఆలింగనము చేసుకోబడిన మాధవ పత్నులు కూర్చున్న కోడిపుంజులను నిందింపసాగిరి. ఇప్పుడు తమకు అతని విరహము కలగగలదని వారు కలత చెందిరి. కృత్వా దైత్యవధం కృష్ణ సరామో యదుభిర్వక్తుత భువోవతార యద్భారం జవేష్ణం జనయన్ కలిం. శుకవాచ. శుకుడు పలికను. కృత్వ కావించి దైత్యుల యొక్క వదను కృష్ణ శ్రీకృష్ణుడు నరామ బలరామునితో కూడి యదిభి యాదవులచే నృత పరివృత్తుడై భువ భూమి యొక్క అవతారయ తగ్గింపజేసెను. భారమును అభిష్టము అకస్మాత్తుగా హింసకు కారణమగు జనయన్ కలుగజేసెను. కలిలిం కలహస్థితిని. శుకదేవ గోస్వామి పలికను. శ్రీకృష్ణుడు బలరామునితో కూడి యాదవ పరివృత్తుడై పలువురు దైత్యులను వధించెను. పిదప భూభారమును మరింత తొలగించుటకు అతడు కురుక్షేత్ర మహాసంగ్రామమును ఏర్పాటు చేశాను. అది కురు పాండవుల నడమ అకస్మాత్తుగా గొప్ప కలహమును కలగజేశాను. రెండవ భాగము. శ్రీ భగవాన్ వాచ. సత్వం రజస్తమ ఇతి గుణ బుద్ధేర్న తాచాత్మన సత్వే నాన్యతమౌ అన్యాత్ సత్వం సత్వేన చైవహి. భగవానుడు పలికను. సత్వగుణము రజోగుణము తమోగుణము అనడి ప్రకృతి త్రిగుణములను భౌతిక బుద్ధికే గాని ఆత్మకు చెందినవి కావు. సత్వగుణమును వృద్ధిపరచుకొనుటకే మనుజుడు రజస్తమో గుణములను జయింపగలడు. విశుద్ధ సత్వగుణ సాధనచే అతడు సత్వగుణము నుండి ముక్తుడు కాగలడు. మొత్తము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ శ్లోకం. శుక ఉవాచ. యోంత్యా పురంజయో నామ భవిష్యో భారహద్రత తస్యా మాంత్యాసు శునకో హత్వా స్వామి నమ్మాత్మజం తదోచ్య సంయం రాజానాం కర్త యత్పాలక సుత.
విశాఖయావస్థ పుతో భవిత రాజకస్తత. శుకదేవ గోస్వామి పలికను. మగధ వంశ భవిష్యత్తు రాజుల గురించి పూర్వము చెప్పబడినప్పుడు చివరగా పేర్కొనబడిన రాజు పురంజయుడు. అతడు బృహద్రథుని వంశీయునిగా జన్మించను. మంత్రియగు శునకుడు వానిని చంపి తన పుత్రుడగు ప్రత్యోదయుని రాజుగా చేయును. ప్రత్యోదయుని తనయుడు పాలకుడు, అతని పుత్రుడు విశాఖయూపుడు. రాజకుడు అతని పుత్రుడు కాగలడు. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం అమలం పురాణం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత సంయుతం పిబత భాగవతం रसमालयम मुहुरहो रसिको भुवि भावकः. जय श्रीमद्भद्र पूर्णिमा महामहोत्सव की जय. ग्रंथराज श्रीमद्भागवतम की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्री श्री गौरीताई की जय. लड्डू गोपाल जी की जय. श्री राम भक्त हनुमान की जय. नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भागवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टिकीं. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः. नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये. गोब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भागवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टिकीं. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय श्रीमद्भागवतम की जय. जय श्रीमद्भागवत. प्रभुपाद गुरुनाथ.